ముఖ్యమంత్రులు నేరుగా జల్ సౌదాకి రావడం చాలా అరుదైన సంఘటన. కానీ నేనే రిక్వెస్ట్ చేసి ఇది రెండోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జల్ సౌదాకి ఆహ్వానించడం జరిగింది. సరే, వేరే చోట విశాలమైన చోట ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసిందే అవకాశం ఉన్నా ఈ కార్యక్రమం యొక్క సార్థకత జల్ సౌదాలో చేస్తే సార్థకత ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన. మరి ముందుగా ఈ రోజు చేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. You are joining a very prestigious and a very distinguished department of Telangana government. మీరు ఎవరి వారసత్వం తీసుకుంటున్నారంటే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, అదేవిధంగా సర్ నవాబ్ జంగ్ బహదూర్ లాంటి గొప్ప గొప్ప ఇంజనీర్లు ఈ తెలంగాణ ప్రాంతంలో గొప్ప గొప్ప ఇరిగేషన్ కట్టడాలు నిర్మించిన వాడు. You are stepping into the legacy, into the footsteps of some of the greatest engineers of India. Sir Mokshagundam Vishweshwaraya is the only engineer to be decorated with Bharat Ratna. He was the chief engineer and special advisor to Nizam, and he was the one who first did Musi Nadilo Vardaloste. హైదరాబాద్ నగరాన్ని ఎట్లా కాపాడాలని ప్రణాళిక చేసింది సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మించింది కూడా ఆనాటి తెలంగాణ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నాయకత్వంలో. మరి అదేవిధంగా నవాబ్ జంగ్ బహదూర్ గారు హైదరాబాద్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు, నిజాం యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా పనిచేశారు. సుమారు 100 ఏళ్ల క్రితం ఇట్ ఈస్ ఈవెన్ డిఫికల్ట్ టు ఇమాజిన్ అండర్ నవాబ్ జంగ్ బహదూర్ ద దెన్ తెలంగాణ ఇంజనీర్స్ బిల్డ్ ద నిజాం సాగర్ విచ్ గివ్స్ వాటర్ టు లాక్స్ ఆఫ్ ఎకర్స్. అదేవిధంగా నాగార్జున సాగర్ కి గ్రౌండ్ వర్క్ చేసింది కూడా నవాబ్ జంగ్ బహదూర్ గారు. మరి మిత్రులారా, why I took these two names is these two very distinguished and illustrious engineers ఎక్కడైతే ఇరిగేషన్ శాఖలో పనిచేశారో మీరు మరి you are stepping into the footsteps, into the boots of such great engineers. మీ మొత్తం కెరియర్ లో మీ స్కిల్, మీ నాలెడ్జ్, మీ అవేర్నెస్ అంతా పెంచుకుంటూ పోతూ మీరు కూడా మీ సుదీర్ఘ సర్వీస్ లో తెలంగాణలో మరి ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్ట్స్ కి మరి అమోఘమైన సేవలు అందిస్తారని చెప్పి మా సంపూర్ణ విశ్వాసం, నమ్మకం. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఇరిగేషన్ శాఖలో సుమారు 8,000 మంది మరి ఎంప్లాయీస్ ఉంటే సుమారు 4,000 మంది ఇంజనీర్లు, మరి మరో 4,000 మంది ఇతర డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు. ఇది కాకుండా సుమారు మరో 4,300 మంది మరి వర్క్ చార్జ్, ఎన్ఎంఆర్, కంటింజెంట్ ఎంప్లాయీస్, లస్కర్స్ ఎంప్లాయీస్. అంటే తెలంగాణలో ఇరిగేషన్ శాఖలో సుమారు 12,000 మంది పనిచేస్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ అంబిషియస్ గోల్ ఆఫ్ క్రియేటింగ్ 127 lakhs of irrigation potential across the state. ఇప్పటి వరకు 73 లక్షల ఎకరాలు have been brought in irrigation through major, medium, minor and IDC schemes. These efforts not only boost agriculture productivity but also ensure drinking water supply in drought-prone and upland areas while enhancing వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. మరి ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ప్రతిష్టాత్మకంగా ఇరిగేషన్ శాఖ ముందుకు పోతుంది.
గత 10 ఏళ్లలో రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఇరిగేషన్ శాఖ బలపరచడానికి అనేక విధాలుగా చర్యలు తీసుకొని సందర్భంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం మొదటిసారి ఇరిగేషన్ శాఖలో పూర్తి స్థాయి ఖాళీలు భర్తీ చేస్తున్న విషయం కూడా నేను మీ అందరికి మనం చేస్తాను.